అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం షణ్ముఖశ్రీ గారు రచించిన చీరలేసి చేరదీస్తే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తెల్లారిపోయింది, పల్లె లేచింది, పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది అన్న కృష్ణశాస్త్రి పాటలోలా అప్పుడే నిద్రలేచిన లావణ్య మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని పక్కనే నిద్రిస్తున్న భర్త పాదాలకు నమస్కరించి వంటింట్లోకి వెళ్ళింది. లావణ్య లేచిన అలికిడి విని లేచిన ప్రకాష్ ఆమె చేష్టల్ని చూసి చికాకు పడ్డాడు. తాను ఆనాడు ఆమె చీరవేసి చేరదీస్తే ఏమిటిలా మారిపోయింది? మహా ఇల్లాలు, మహాపతివ్రతల సమాజంలో అందరి మెప్పు పొందాలని కావోలు. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆమె ఎన్నటికీ అలా కాకూడదు. ఆమె అలా అయితే తన పని గోవిందా గోవిందా. పూర్వకాలంలో పురాణ స్త్రీలలా ఏమిటిదంతా? విదేశీ అలవాట్లతో దేశమంతా విలాసాల్లా మునిగి తేలుతుంటే పతివ్రతలు పాతివ్రత్యాలు లాంటి పాత పోకడాలేంటి? ఎంచక్క కాలేజీ గర్ల్స్ దగ్గర నుంచి బొట్టు గాజులు తీసేసి ఎంతగా ఎదిగిపోతున్నారు. తన భార్య పతివ్రతని చెప్పుకుంటే ఎంత నామర్దాగా ఉంటుంది రోజుల్లో. సొసైటీలో సోషల్గా మూవ్ అవుతుంటేనే మజాగా ఉంటుంది. కులమతాలు ఎలాగోలా కొట్టుకుపోయేలా చేసి హైందవ సాంప్రదాయాన్ని హిందూ మహాసముద్రంలో కలిపే శక్తులకు పాత భావాలతో రాగాలు తీస్తూ కూర్చుంటే రోగాల బారిన పడడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. బాగా డబ్బు సంపాదించడమే మనిషి ధ్యేయం కావాలి కానీ ఈ పిచ్చి పిచ్చి సాంప్రదాయాలు చట్రంలో ఇరుక్కోకూడదు. డబ్బు లేని వాళ్లను వెర్రి వెధవలను చూసినట్లుగా చూస్తుంది ఈ సమాజం. సమాజం కోసం మనం జీవించాలి కానీ మన కోసం సమాజం జీవించదు. అందుకేగా తన మొదట్నుంచి ప్లానింగ్లో ఉంది అంటూ ఆలోచిస్తూ బాత్రూంకి నడిచాడు. కాలకృత్యాల అనంతరం హాల్లో పేపర్ చూస్తూ కూర్చున్నాడు. లావణ్య చక్కగా పమటి నిండుగా కప్పుకొనొచ్చి కాఫీ కప్పు అందించింది. ముభావంగా కప్పు అందుకొని గడగడా కాఫీ తాగేసి గబగబా పేపర్ చదవసాగాడు ప్రకాష్. ఏం మొగుడ్రా నాయనా అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ తన పాతివ్రత్య భంగిమలతో లోపలికి నడిచింది లావణ్య. అసలే చలికాలం, అందులోనూ పెళ్లి కాని కుర్రాడు. ఈ రోజుల్లో ఎంతమంది కుర్రాళ్ళు పెళ్లి గడియ వచ్చి పెళ్లి కూతురు నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టేదాకా ఆగగలుగుతున్నారు? అలాంటి ఆగలేని కుర్రాళ్లలో ఒకడే ఈ ప్రకాష్. ఇతని ధ్యాసంతా సుఖాల మీద, సంపాదన మీదే. ఏకైక పుత్రుడని తల్లిదండ్రులు ఎక్కడలేని స్వేచ్ఛనివ్వటంతో తన ఇచ్ఛానుసారం సంచరిస్తున్నాడు. ఎంతైనా తల్లిదండ్రులు కదా, ఆ నోట ఏ నోట తమ కుమారరత్నం యొక్క సుఖ సంతోషాల ప్రతిభా విశేషాలు తెలుసుకొని మధ్య మధ్య మందలిస్తూనే ఉన్నారు. ఏం లాభం? ఎప్పుడో మందభాగ్యుడైనాడు. మొక్కై వంగడిది మానై వంగుతుందా? మనశ్శాంతికరమైన తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్లారు. అతగాన్ని కూడా రమ్మన్నారు. దైవ దర్శనాల వలన తమ కుమారుని జీవితం బాగుపడుతుందేమోనని ఆశించి ససేమిరా రానన్నాడు. ఇది తన వయసుకు తగిన పని కాదు అన్నాడు. బుద్ధిగానే ఉంటాన్లెమ్మని ఓ డైలాగ్ కొట్టి వాళ్లను ట్రైన్ ఎక్కించాడు. ఇక తన ట్రైను కదిలించాడు విలాసంగా. తనకు లభించిన ఈ అవకాశం వలన ఇంటి పట్టున ఉండాల్సిన పని లేనందున వేశ్యల తలుపులు బాధసాగాడు. అలానే ఓ వేశ్య అయిన లావణ్య ఇతన్ని అమితంగా ఆకర్షించింది. పైగా ఆమె వచ్చిన నాడు తొలి విట్టుడు ప్రకాశే కావటం మరో విశేషం. ఆమెకు కూడా ఇతడి మీద మనసైంది. ఎలాగైనా ఒకరికొకరు విడదీరాని బంధాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు. తీర్థయాత్రల నుండి వచ్చిన తల్లిదండ్రులకు తను లావణ్య అనే యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఏ దేవుడో కరుణించబట్టే, తమ తీర్థయాత్రలు ఫలించబట్టే పిల్లవాడిలో మార్పొచ్చిందని ఉబ్బిపోయి పెళ్లైతే చెడు తిరుగులు మాని ఇంటి పట్టనే ఉంటాడని ఆశించి, పైగా ఈ రోజుల్లో కులగోత్రాలు గాని మీనమేషాలు గాని చూడటం మర్యాద కాదని భావించి ఈ పెళ్లికి అంగీకరించారు. ఆ వేశ్యల యూనియన్ వారికి మరియు వారికి సంబంధించిన నాయకులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఓ పవిత్ర దేవాలయంలో లావణ్య మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు ప్రకాష్. తల్లిదండ్రులు కళ్ళు చెమర్చాయి తమ కుమారుడు ఇంటివాడైనందుకు. అనేక శోభనాల అనంతరం జరిగిన పెండ్లే అయినా పెద్దల కోసం వాళ్ళు పెట్టించిన గర్భాధాన ముహూర్తానికే ఆ ఇద్దరూ గదిలోకి నెట్టబడ్డారు. అంతే, అప్పట్నుంచి ఇంట్లోని ముసలాళ్లు ఒక నలుసు పుడితే బావుండు అంటూ గొనగడం మొదలుపెట్టారు. నలుసు లేదు పులుసు లేదు అంటూ విసుక్కోసాగాడు ప్రకాష్.
లావణ్య మాత్రం తన సంతానవతి కావాలని ఉవ్విళ్ళూరుతోంది. అయితే ఆమె డ్రీమ్స్ కు కళ్ళం వేస్తున్నాడు ప్రకాష్. ఇంకా ఇలానే సంతానం సంతానం అంటూ సంగీతం మొదలెడితే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేస్తానని బెదిరించసాగాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఏదో పెద్ద వ్యాపారం తలపెట్టినట్లు కొన్నాళ్లు మద్రాస్ మహానగరంలో కాపురం పెట్టక తప్పదన్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి వాళ్ల దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని లావణ్యను తీసుకుని మద్రాసులో మకాం పెట్టాడు. ఆ వెంటనే తన ప్రతిభా చాతుర్యాలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయటం ఇష్టం లేక భార్యాభర్తల అనురాగ బంధాన్ని ఓ చక్కని సాంఘిక చిత్రంలా సాగించాడు. ఓ నెల రోజులు గడవగానే తన లక్ష్య సాధన వైపు దృష్టి సారించాడు. పట్టణంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో స్నేహబంధాలను పెంచుకున్నాడు. వారి ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టులు పొంది కోట్లు గడించాలని పథకం వేశాడు. డబ్బే ప్రపంచంగా భావించాడు ప్రకాష్. ఒకనాడు లావణ్యను శోభనం నాటి రాత్రి అలంకారంతో తయారు కమ్మన్నాడు. ఏదో ఆనాటి ముచ్చటను అలా గుర్తు చేసుకోవాలనుకుంటున్నాడేమో అనుకుని అసలే వేశ్యావాసన కలిగిన యువతి అయినందున జడ విరబోసుకొని సంపంగ నూనె రాసుకొని సన్నజాజులు పెట్టుకొని పెదవిపూతలు పూసుకొని అత్తరు చల్లుకొని సన్నని నడుమును నాజుగ్గా తిప్పుతూ పూసుకున్న కాటుకతో గోళ్లకు వేసుకున్న గోరింటాకుతో ఆకుచాటు పిందెలా యవ్వనంలో మిలమిలా పుత్తడి బిందెలా మెరుస్తూ ఎంతో హంగుగా అతి పలుచని నైలాన్ గౌను మాత్రం వేసుకుని అప్పటికే రకరకాల వంటల్ని సిద్ధం చేసి ప్రకాష్ కోసం ఎదురుచూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది లావణ్య. ఆ క్షణంలోనే ప్రకాష్ లోపలికొచ్చాడు. వస్తూనే వెరీ గుడ్ అంటూ స్నానానికి బాత్రూంకి వెళ్లాడు. రాగానే ఇద్దరూ కలిసి సరససల్లాపాల సంభాషణలతో భోంచేశారు. ఆమె వంటపాత్రలు సర్దుకొని తిరిగి మళ్లీ ఫ్రెష్గా కొద్దిగా మేకప్ చేసుకుంది. ముహూర్తం ఎప్పుడు అంటూ అతని దగ్గరగా వచ్చి అతని కళ్లల్లోకి చూస్తూ అంది లావణ్య. కంగారు పడకు అంటూ ఆమెను పడగ్గదిలోకి తీసుకెళ్లాడు. అయితే అతను ఈ విధమైన భావాల మీదకి వెక్సై ఉన్నాడు. ఇప్పుడు అతనికి కావాల్సింది డబ్బు మాత్రమే. అతనికి తమలపాకు చిలకల్ని అందిస్తూ ఏవేవో జోక్స్ వేస్తోంది ఆమె. అతను పైకి నవ్వుతూ లోపల ఆలోచిస్తున్నాడు. తలుపు చప్పుడైంది. ప్రకాష్ వెళ్లి తలుపు తీసొచ్చాడు. ఓ వ్యక్తి సెంటు వాసనతో విస్కీ మత్తులో ఏదో పెద్ద రిస్క్ తీసుకునేవాడిలా లోపలికొచ్చాడు. హలో అరవింద్, కమాన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు ప్రకాష్. ఎవరా ఈ కొత్త వ్యక్తి? ఇన్నాళ్ళు ఇటువంటి వాళ్ళెవరూ తమ ఇంటికి రాలేదే అని అనుకుంటూ పరాయి మగాడి ముందు ఆ దుస్తుల్లో ఉండటం ఇష్టం లేక బెడ్ మీదున్న దుప్పటిని ఒళ్లంతా కప్పుకొని నిల్చుంది. వచ్చినతను ప్రకాష్ మాటలేం పట్టించుకోకుండా ఒప్పించావా, ఓకేనా అంటూ పెద్దగానే అన్నాడు. హుష్, అరవకు అంటూ అతను నోరు నొక్కాడు. ఇద్దరూ కలిసి బెడ్రూమ్ సమీపించారు. లావణ్య అర్థం కాక భయంగా వనకసాగింది. ఏంటి లావణ్య, దుప్పటి కప్పుకున్నా అడిగాడు ప్రకాష్. బాగా చలిగా ఉంది, నేను పడుకుంటాను అంటూ బెడ్ మీద వాలింది. ఏదో జరగకూడదేదో జరగబోతుందని ఊహించుకున్న లావణ్యకు ప్రకాష్ ధోరణి ఏమీ అర్థం కాలేదు. ఏంటే పడుకునేది? నిన్నింత డబ్బు పెట్టి కొనుక్కొని ఎందుకు పెళ్లి చేసుకున్నాననుకున్నావు? తీయవే ఆ దుప్పటి అంటూ లావణ్య వైపు క్రూరంగా చూస్తూ ప్రకాష్ ఆ దుప్పటి తీసేశాడు. విస్తుపోయింది లావణ్య. అరవింద్, ఇక అనుభవించు అంటూ గది బయటకు వెళ్లి తలుపు గడియవేసి హాల్లోనే సోఫాలో కూర్చుండిపోయాడు ప్రకాష్. అనుకోని ఈ సంఘటనకు షాక్ అయింది లావణ్య. తిరిగి తన దుప్పటి తీసి కప్పుకొని పడుకుంది. అరవింద్ ఆమె దగ్గరగా రాబోయాడు. ఆగండి, బిగ్గరగా అరిచింది భద్రకాళిలా. ఆ కేకతో అదిరిపడ్డాడు అరవింద్. నిషా కొద్దిగా దిగింది. లావణ్య అతని వైపు భయంకరంగా చూస్తూనే, మీరెవరూ నాకు తెలీదు, నన్నేం చేయకండి. నా భర్త ఇలా ఎందుకు మారాడో నాకు అర్థం కావటం లేదు. నేను సంసార జీవితాన్ని ఆశించి అతన్ని వివాహం ఆడాను. అప్పటినుంచి పతియే దైవమన్న మన ప్రాచీన సాంప్రదాయాన్ని అనుసరించి అతన్నే నమ్ముకొని ఇల్లాలిగా జీవిస్తున్నాను. నా జీవితం నందనవనం అయిందనుకుని భావించాను. కాని ఇతన్లో ఎంతటి నీచత్వం ఉందని అనుకోలేదు. సత్ప్రవర్తన కలిగిన పతుల పట్లనే పాతివ్రత్యం పాటించాలి గాని ఇలాంటి జులాయి వధవల పట్ల కాదు. ప్రతి మగాన్ని మహానుభావుడు అనుకోకూడదు. నేను చాలా మోసపోయాను. భార్యలను వ్యభిచారుణులుగా మార్చి సంపదను పోగు చేసుకోవాలనుకునే భర్తలున్న దేశంగా మారటం శోచనీయం. ఏదో నా కర్మకాలి ఒక వేశ్యాగృహంలో చిక్కుకుపడిపోయాను.
సమయానికి దేవుడ్లా వచ్చి నన్ను ఆదుకొని నన్ను గృహిణిని చేసి నాకు గౌరవ స్థానాన్ని కట్టబెట్టిన ప్రకాష్ అంటే నాకు ఎంతో ప్రేమ, ఎంతో గౌరవం. కాని ఇప్పుడే నాకు అర్థమైంది, ఇతను నన్ను వివాహం చేసుకోవటంలోని స్వార్థం. నన్ను అంగడి బొమ్మగా చేయటానికే కాని అర్ధాంగిగా చూసుకోవటానికి కాదని. మంచిగా, మనిషిగా, మర్యాదగా బ్రతకాలనుకునే వాళ్లకు ఈ సమాజంలో స్థానం లేనప్పుడు నాలాంటి వాళ్ళు బ్రతకడం అనవసరం. అలా అంటూనే అక్కడున్న యాపిల్స్ కోసే కత్తితో పొట్టలో పొడుచుకుపోయింది. కట్టెలా నిట్ట నిలువునా నిల్చుని ఆమె మాటల్ని వింటున్న అరవింద్ వెంటనే తేరుకొని ఆమె చేతిలోని కత్తిని లాగేశాడు. తల్లి, నన్ను క్షమించు అంటూ ఆమె కాళ్ల మీద పడ్డాడు అరవింద్. లావణ్య స్తబ్దురాలైంది అతని మాటలకు. ప్రకాష్ మాట ఎలా ఉన్నా నా కళ్ళు మాత్రం తెరిపించావు. స్త్రీని అనుభవించడానికి మాత్రమే సృష్టించాడు అనుకోవటం మగవాడి నీచత్వానికి నిదర్శనం. ఆమెలో దైవాన్ని, సనాతన ధర్మాన్ని చూడగలడం భాగ్యం. అది అందరికీ సాధ్యం కాదు. అందుకే దేశంలో ఇన్ని అఘాయిత్యాల మధ్య స్త్రీలు నలిగిపోతున్నారు. ఆడవాళ్లు మనుషులేనని, వాళ్లకు ఒక మనసుందని చాలామంది మగవాళ్లు అనుకోరు. మాలాంటి వాళ్ల వలన మీలాంటి స్త్రీలకు, ముఖ్యంగా సాంప్రదాయాల్ని ఆశించే స్త్రీలకు చాలా అన్యాయమే జరుగుతుంది. మా వలన మగజాతి యావత్తూ తలదించుకోవాల్సి వస్తోంది. నేను ప్రకాష్కు బుద్ధి చెబుతాను. అతని కళ్ళు తెరిపిస్తాను. అతనిలోని ధనపిశాచిని, మగ అహంకారాన్ని తెరమేస్తాను. నీ మీద అతనికి ఒక వేశ్య అన్న భావన ఇంకా పోలేదు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. పెళ్లి అనే సదాచారాన్ని మన దేశంలో మన వాళ్లు ఏర్పాటు చేసింది సభ్యతగా దాంపత్య జీవితాన్ని గడపమనే కాని ఇలాంటి విషయాలకు నిలయం చెయ్యమని, సంసారంలో ప్రళయం సృష్టించమని కాదు. మీ పవిత్ర హృదయానికి జోహార్లు. దయచేసి ఆత్మహత్య ప్రయత్నం విరమించండి. ప్రకాష్కు జ్ఞానోదయం అయ్యేలా నేను చేస్తాను. పతిభక్తి కలిగిన భార్య లభించడం అతని పూర్వజన్మ సుకృతం. ఆ విషయంలో ప్రకాష్ అదృష్టవంతుడు అంటూ తలుపు తీసి బయటకొచ్చి అక్కడే సోఫాలో కూర్చొని దీర్ఘాలోచనలో కునిగిపాట్లు పడుతున్న ప్రకాష్ను చాచి లెంపకాయ కొట్టి చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి లావణ్య కాళ్ల మీద పడేసి జరిగింది చెప్పాడు అరవింద్. ప్రకాష్కు నోట మాట రాలేదు. అయోమయంగా చూడసాగాడు. ఏం చేయాలో తోచలేదు. పతివ్రత అయిన ఆమె తన కోసం ఏ త్యాగమైనా చేస్తుందని ఆశించాడు. కాని ఇలా ఎదురు తిరుగుతుందని ఊహించలేదు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆమెని క్షమాపణ వేడుకో. ఇక జన్మలో ఇటువంటి తప్పుడు పని చెయ్యనని మాటివ్వు. లేదా భార్యను వ్యభిచారంలోకి దింపాడని నీ మీద కేసు పెట్టి జైల్లో తోయిస్తాను. ఆ జైల్లో కూర్చుని నోట్ల కట్టలు ఎలా సంపాదించచ్చో ప్లాన్ చేద్దుగాని. ఈడియట్! పరువులేని డబ్బెందుకురా నీకు అన్నాడు మళ్లీ అరవింద్. ఆ మాటలతో చెలించిపోయాడు ప్రకాష్. లావణ్య, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నీలాంటి పవిత్రమైన భార్య నాకు దొరికినందుకు గర్వించాల్సింది పోయి నిన్ను అగౌరవపరిచాను. నేటి నుంచి పాత ప్రకాష్ను నీ మనసులోంచి తుడిచేయి. తమ భార్యల ప్రవర్తన పట్ల అనుక్షణం అనుమానిస్తూ, గుటకలు మింగుతూ జీవితాన్ని వెళ్లబుచ్చే కొందరి భర్తల కన్నా నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ధనార్జన కన్నా ధర్మ ప్రవర్తన ముఖ్యమన్న సత్యాన్ని గ్రహించాను. నీలాంటి పతివ్రతలు ఉన్నంతకాలం ఈ దేశం పవిత్రంగానే ఉంటుంది అంటూ ఆమె కాళ్లమేంచి లేచి కళ్లల్లోకి చూశాడు. గుడ్, ఇక నేనొస్తాను. గుడ్ నైట్ అంటూ అరవింద్ తృప్తిగా వెళ్లిపోయాడు. నన్ను నా పాతివ్రత్యాన్ని ఎగతాళి చేయరుగా అంటూ ప్రకాష్ కళ్లల్లోకి చూసింది లావణ్య. తాలి కట్టేది ఎగతాళి చేయడానికి కాదు, కలకాలం చిలకా గోరింకల్లా సంగీతం పాడుకుంటూ తాళం వేసుకోవటానికి అన్నాడు సంతోషంగా ప్రకాష్. పతితగానే నా జీవితం అంతమైపోతుందనుకున్న నాకు పెళ్లి చేసుకుని పతివ్రతగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని కలిగించిన మీకు ఎప్పుడూ కృతజ్ఞురాలుగానే ఉంటాను అంది అతని కాళ్లకు నమస్కరిస్తూ లావణ్య. చేరవేసి చేరేసినందుకు మహాయిల్లాలుగా పేరు కొట్టేశావు. పద పద, ఇంకా కొంచెం రాత్రే ఉంది అంటూ లావణ్యతో పాటు పక్క మీద వాలాడు ప్రకాష్. బుద్ధొచ్చేలా చెంప పగలగొట్టింది అనుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.